ఇంకేంటి దుర్గమ్మ నీ అనుమానాలు? ఇప్పటికైనా తీరిందా నీ అనుమానం? వాళ్ళేంటో, వాళ్ళ పుట్టు పూర్వత్రాలేంటో, వాళ్ళ వంశ చరిత్రేంటో, వెనకేంటో, ముందేంటో, 7 తరాలేంటో అని అడిగావు కదా. ఇప్పుడు చూడు స్వామి, మీరు సెలవిచ్చిన ప్రకారం వీరు గొప్ప కారణ జన్మలు కదా, ఐశ్వర్యవంతులే కదా. మామూలు ఐశ్వర్యవంతులు కాదమ్మా, అష్టైశ్వర్యాలు ఉన్నవాళ్ళు. ఏముంది చెప్పు? ధన కనక వస్తు వాహన పుత్ర పౌత్ర క్షేత్ర సమస్తమూ కలిగిన వారు. నిధి నిక్షేప మరకత మాణిక్యాలు ఏమీ తక్కువ కాదమ్మా వారికి. అష్టలక్ష్ములు ఆ ఇంట మహాలక్ష్మి రూపంలో సంచరిస్తుంటే కాదనలేనివారు. అలాంటి వాళ్లతో మీరు వియ్యాలవారు కావడం మీ పూర్వజన్మ సుకృతం. నువ్వు ఆ ఇంటి బిడ్డవ్వడం గొప్ప అదృష్టం తల్లి. విన్నావా దుర్గమ్మ? ఇప్పటికైనా శోభనాలు వాయిదా వేయటాలు, ఎంక్వైరీలు చేయటాలు ఆపే వెంటనే శోభనం జరిపించు. ఏంటి ప్రతిదానికి శోభనం జరిపించు అంటున్నావు? ఆయన ఏదో అన్నాడు, అన్నంత మాత్రానా? నువ్వు మాట్లాడికే. ఇది నీకు అనవసరమైన విషయం. నీ గురించి స్వామీజీ చెప్పారు కదా. నువ్వు ఈ ఇంట్లో ఉండదగ్గదానివి కాదు అని. ముందు నీ అతివాగుణ్ణి ఆపమన్నారు, తర్వాత నీ ఇంటికి నిన్ను వెళ్ళమన్నారు. ఈ ఇంట్లో నీకేం పని కూడా లేదని చెప్పారుగా. ఇంకా ఏ మొహం పెట్టుకుని మాట్లాడుతున్నావే, సిగ్గులేందానా? అబ్బబ్బబ్బా, మీరు ఆపండి. స్వామీజీ ముందు కూడా ఈ గొడవ ఏంటి? హర హర మహాదేవ, శంభో శంకర, హర హర మహాదేవ. శంభో శంకర. ఆగండి, ఈ ఇంట్లో ఎవరో గర్భవతి ఉన్నారు, అవును కదూ? ఉన్నారు స్వామి. ఎవరు? ఈవిడ? కాదు స్వామి, అది లక్ష్మి. నువ్వేనా గర్భవతివి? తనని ముందు ఆ ఇంట దించిరా, పంపించు. స్వామి, నేను తనకి తోడు నీడని మాటిచ్చాను స్వామి. నీ కోరిక నెరవేరాలి అంటే తను నా కంటి ముందు నిలబడ్డానికి వీల్లేదు. ఉన్న పళంగా తన స్థానానికి తనను పంపించు. తప్పదా స్వామి? నీ కోరిక నెరవేరాలని లేదా? అయ్యో, అది కాదు స్వామి. ఆ ఆలోచన మానుకో. చెప్పింది ఆచరించడం నేర్చుకో. అప్పుడే నువ్వు నా భక్తురాలివి. నేను నిన్ను ఆశీర్వదించే స్వామిని. స్వామి, ఎందుకు మదనపడుతున్నావు? స్వామి, మీలాంటి స్వామిలు ఎంతమంది చెప్పినా, ఆ ముక్కోటి దేవతలొచ్చి చెప్పినా నేను వెళ్ళను అని తెగేసి ఎప్పుడో చెప్పాను. వెళ్ళకపోతే నష్టపోతాం. జీవితకాలం శోకమే మిగులుతుంది.
జీవితకాలం దుఃఖం కలుగుతుంది. తరువాత పశ్చాత్తాపపడినా లాభం లేదు. ఆలోచించుకో. చేస్తాను స్వామి. కానీ దానికి నేను మాటిచ్చాను. ఇలా అర్థాంతరంగా దాన్ని తీసుకెళ్లి దించితే మర్యాదగా ఉండదు. దీని గురించి తక్కువగా అంచనా వేస్తారు. అందుకే సర్వ లాంఛనాలతో తర్వాత నేను పంపిస్తాను కదా స్వామి. ఈ ఒక్క విషయంలో నన్ను కరుణించండి స్వామి. మన్నించండి స్వామీజీ. సరే, నా దృష్టికి ఎదురు పడకుండా పక్కకు నిలబడమనండి. చిత్తం స్వామీజీ, చిత్తం. చెప్తాను. మీరు రండి స్వామి, లోనికి రండి. దయచేయండి. పదండి స్వామి. శంభో శంకర. హర హర మహాదేవ శంభో శంకర. అక్కడ దాక్షాయిణి ఇంట్లోనూ ఇతనే అడ్డుపడ్డాడు. ఇప్పుడు కూడా ఇక్కడ ఏదో చెయ్యాలని వచ్చాడు. అసలేంటో, ఈ దెబ్బతో దుర్గమ్మ గారు నాకు అప్పచెప్పిన పని పూర్తయిపోవాలి. ఈ రహస్యాన్ని ఛేదించి ఆవిడికి మ్యాటర్ చెప్పేసి నా క్యాష్ ఏదో నేను తీసుకుని నేను వెళ్ళిపోవాలి. బావా, నువ్వా? కూర్చో బావా, కాఫీ తీసుకొస్తాను. నాకు కాఫీ టీలు ఏమొద్దు గాని నువ్వు కూడా కూర్చో. బావా, అమ్మా నాన్న ఎలా ఉన్నారు బావా? అత్తయ్య మామయ్య బానే ఉన్నారు భావన. ఈ అమ్మాయి పాప బాబుల కూతురా? ఆ ఫోటోలో ఉంది. పోలీస్ డిపార్ట్మెంట్ అంది. ఈ అమ్మాయినా? ఇంకేంటి బావా సంగతులు? ఏం లేదు భావన, మా హనీమూన్ క్యాన్సిల్ అయింది కదా. మేము అటు వెళ్తే అత్తయ్య మామయ్య ఇక్కడికి రావాలి అనుకున్నారు. కానీ మా ప్రోగ్రాం క్యాన్సిల్ అవడంతో అత్తయ్య మామయ్యల ప్రోగ్రాం కూడా క్యాన్సిల్ అయింది. ఏదో ఇంకొన్ని రోజులు ఉండొస్తామని నీకు చెప్పమన్నారు. అది చెప్పడానికి నేను ఇక్కడికి వచ్చా. ఏం లేదు బావా, ఇక్కడ చాలా పనులు ఆగిపోయాయి. మేం కూడా అమ్మా నాన్నల్ని వదిలి ఎక్కువ రోజులు ఉండలేకపోతున్నాం. మేం వాళ్ల కోసం బెంగ పెట్టుకున్నాం. ఎప్పుడొస్తారా అని ఎదురు చూస్తున్నాం. తొందరలోనే వచ్చేస్తారులే. సరే, నేను బయలుదేరుతాను భావన. కాఫీ కూడా తాగకుండా వెళ్తున్నావు ఏంటి బావా? పర్వాలేదు, మన మధ్య ఫార్మాలిటీస్ ఏంటి. బాయ్.
దుర్గమ్మ గారికి ఇది పంపించి నా క్యాష్ నేను పట్టుకెళ్ళిపోవాలి. ఆదిత్య కూర్చోరా. అత్తయ్య మంచి కాఫీ పెట్టు. కాఫీయా? ఏంటత్తయ్య టెన్షన్ పడుతున్నావా? అబే అదేం లేదురా. నీ చేత్తో కాఫీ తాగి చాలా రోజులైంది అత్తయ్య. మంచి కాఫీ తీసుకురా. సరే కూర్చో, తీసుకొస్తాను. అత్తయ్య నువ్వింకా ఎలాంటి టెన్షన్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. టెన్షన్ ఎందుకు ఆదిత్య? అదే పాపా బాబుల గురించి టెన్షన్ పడుతున్నావు కదా. అవునరా, టెన్షన్ పడకుండా ఎలా ఉంటాను? అందుకే ఇంకా నువ్వు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. అమ్మ పెట్టిన డిటెక్టివ్కి తెలియకుండా వాళ్ళ ఆధారాలన్నీ మార్చేశాను. వాళ్ళు ఒరిజినల్ తులసి తల్లిదండ్రులే అని, వాళ్ళు రిచ్ వాళ్ళని ఎస్టాబ్లిష్ చేశాను. వాళ్ళ ఆధారాలన్నీ మార్చి కొత్త అవతారానికి తగ్గట్టుగా అన్ని ఏర్పాట్లు చేశాను. ఇంకా డిటెక్టివ్ వల్ల ఏం కాదు. డిటెక్టివ్ తలదన్నేవాడు వచ్చినా అసలు విషయం బయటికి రాదు. అలాగా? ఏం చేసావు? బావా కూర్చో బావా, కాఫీ తీసుకొస్తాను. హే తులసి రారా, ఏంటి ఇలా వచ్చావు? ఏంటి నువ్వేంట్రా ఇక్కడున్నావు? వాడుంటే తప్పేంటి? అది కాదు, సార్ గారు చాలా ముఖ్యమైన పనుంది వెళ్ళాలి అని బయలుదేరారు. ఇక్కడికొచ్చి ఏం చేస్తున్నారా అని. కాఫీ తాగుదామని వచ్చాను. ఓ, ముఖ్యమైన పని అంటే కాఫీ తాగడమా? కాదు కాదు, ఆ పని సక్సెస్ అవ్వాలంటే అత్తయ్య చేతి కాఫీ తాగితే బాగుంటుంది అని. ఆహా, అలాగా. ఇదెప్పటి నుండి? కాఫీ తాగితే సక్సెస్ అవుతావని నా చెవిలో పూలు పెట్టడం కాదురా. నేనేం పిచ్చిదాన్ని కాదురా. నీ హరికథలన్నీ నా దగ్గర చెప్పకు. అదేం లేదే తులసి, ఏదో వెళ్తూ వెళ్తూ వచ్చాడు. అసలు నిజమేంటో చెప్పు ఆదిత్య. ఏం లేదు తులసి, బైరాగ్ గురించి చెప్తున్నాను. బైరాగి గురించి చెప్తున్నావా? ఆపవే. ఏంటే బైరాగ్ గురించి చెప్తున్నావా, బైరాగ్ గురించి చెప్తున్నావా అని అంటున్నా? ఎందుకలా నవ్వుతున్నా? వాడు చెప్పడంలో తప్పేముంది? అసలు ఆ బైరాగి గెటప్ లో ఉన్నదెవరో తెలుసా నీకు? గెటప్పా? మరి లేకపోతే 2 నెలలుగా ఉన్నది బైరాగి అనుకున్నావా? మరెవరు? ఎవరేంట్రా, మామయ్య. అన్నయ్యే. అదేంటే నాన్నతో ఈ విషయం ఎందుకు వేయించావు? తప్పదు నాయనా, కొన్ని సార్లు వెయ్యక తప్పదు. నా కోసం నీ కోసం మామయ్య ఇప్పుడు ఈ వేషం వేశాడు. అర్థమైందా?
పిల్లల కోసం నువ్వెంత చేస్తున్నావు. అమ్మయ్యా, ఎవరో ఏం చెప్తాడో అనుకున్నా. నాన్న అయితే మనం సేఫ్. మనకి మంచి రూట్ వేయిస్తాడు. రారా ఆదిత్య, బండి మీద అలా 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 తిరుగుద్దాం. అమ్మో, చెప్పాను కదా నాకు అర్జెంట్ వర్క్ ఉందని. సరే బాయ్ అత్తయ్య, నేను వెళ్ళొస్తాను. ప్రియా, నేను కూడా వెళ్తానులే. మళ్ళీ ఆ దుర్గమ్మతో తలనొప్పి. ఏమైంది? నేను చెప్పడం ఎందుకు, మీరే చూడండి ఫైల్. ఇప్పుడు ఈ ఫైల్ అంతా ఎవరు చూస్తారు? ముందు విషయం ఏంటో చెప్పు. ఎందుకు మేడం తొందర? తెలుసుకోవడానికి తొందరే, తెలుసుకున్న విషయం వినటానికి తొందరే. ముందు ఆ ఫైల్ చూడండి. మీరు స్లోగా ఒక్కొక్కటిగా చూసుకుంటూ వెళ్ళండి. అందులో అన్ని ఫొటోస్ ఉన్నాయి. మీరు కంగారు పడాల్సిన మ్యాటర్ ఏం లేదు. ఇంతకీ ఈ ఫొటోస్ ఏంటి? దాంట్లోనే నిజాలున్నాయి, పచ్చి నిజాలున్నాయి. మీరు అనవసరంగా అనుమానించారు. వాళ్ళు నిజంగా తులసి తల్లిదండ్రులే, తులసిని కన్నవాళ్ళు. అందులో ఎలాంటి అనుమానం లేదు. మీరు చెప్పిన వాళ్ళకి 3 కూతుళ్ళున్నారు. అందులో ఒక ఆవిడ పోలీస్ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తోంది. వాళ్ళకి ఎలాంటి ఇల్లీగల్ బ్యాక్గ్రౌండ్ లేదు. అటేడు తరాలు ఇటేడు తరాలు. వాళ్ళ కుటుంబం చాలా గొప్పది, ఆస్తిపాస్తులున్నాయి. చాలా పవర్ఫుల్ ఫ్యామిలీ, మంచి స్టేటస్ ఉన్న ఫ్యామిలీ. పెదరాయుడు టైప్ మేడం వాళ్ళు. ఉల్లి దోశ! మరి వాళ్ళేంటి అలా బిహేవ్ చేస్తారు? ఎవరి అలవాట్లు వాళ్ళవండి. కానీ తరాల నుంచి వాళ్ళు గొప్పవాళ్ళు. మీరు కూడా గొప్పవాళ్లే. కానీ వాళ్ళ దానాలు ధర్మాలు, వాళ్ళ చేతికి ఎముకే లేదండి. వాళ్ళ గురించి క్షుణ్ణంగా మొత్తం తెలుసుకున్నాను. దేనికి వెనకాడరమ్మా. అలాగా? అయితే స్వామీజీ చెప్పింది నిజమే అన్నమాట. స్వామీజీ ఎవరు మేడం? ఎవరైతే నీకెందుకులే. ఏం చెప్పాడు మేడం? నువ్వు చెప్పిందే చెప్పాడు. అయితే కరెక్టే. నేను మామూలుగా చూసి చెప్పాను. ఆయన దివ్య దృష్టితో చెప్పుంటారు. సర్లే, మీరు అడిగినట్టు ఈ కేసు ఫుల్ఫిల్ చేశాను. మరి నా అమౌంట్ నాకు పంపిస్తానయ్యా. గూగుల్ పే ఏదో ఉంటుంది అంటారుగా, అందులో పంపిస్తాలే. వెళ్ళు. సరే మేడం. నేను ఎస్ఐనిరా, డిపార్ట్మెంట్ మనిషిని. నా కుటుంబాన్ని ఎలా కాపాడుకోవాలో, నా తులసిని ఎలా దక్కించుకోవాలో నాకు తెలుసు. నువ్వు జంత్రివైతే నేను జగజ్జంత్రినిరా. నీలాంటి వాళ్ళని టోకరా కొట్టించడం నాకు పెద్ద కష్టమేం కాదు. అమ్మా, డిటెక్టివ్ని పెట్టిస్తావా? చూడు, వాడి నోటితోనే అన్నీ నిజమే అని చెప్పించాను. ఓకే, బాయ్ అమ్మా.